శవాల మీద పేలాలు ఏరుకోవటం అంటే ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు నేను చూపించే వ్యక్తి శవాల మీద చిల్లర ప్లస్ పేలాలు ఏరుకునే వ్యక్తి. ఎందుకంటే సాధారణంగా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అనేకమైనటువంటి ఆధారాలను చూపించి ప్రధాన వ్యక్తిది హత్య కాదు, యాక్సిడెంటల్గా జరిగినటువంటి మరణం అని చెప్పిన తర్వాత కూడా దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఒక నేరం అయితే, వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అని పోలీసులు ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే అబ్బే మాకు తెలియదండి, ఎవరో అనుకుంటుంటే మేము విన్నాం, మా వరకు ఆ విషయాలు తెలియదని చెప్పేసి నోళ్ళు ఎల్లబెట్టారు. ఇప్పుడు తాజాగా 1 సంవత్సరం జరిగిన తర్వాత ఇవాళ ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి యొక్క అంటే 1 సంవత్సరికం జరిగింది. ఆ వేదిక మీద కేవలం వాళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో మాజీ ఎంపీ, అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయినటువంటి హర్ష కుమార్ మాట్లాడుతున్నాడు. ఆయన బహుశా మరి ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు తాగి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు తెలియదు, కానీ ఆయన మాట్లాడే విధానం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఆల్కహాల్ తీసుకొని మాట్లాడారు అనేటట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన బేస్లెస్ ఎటువంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన చేసేటువంటి ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు, కేవలం బట్టగాల్చి ప్రభుత్వం మీద వేసేస్తున్నాడు. అసలు ఏంటికి దేనికి అని అంటే, ఈ హర్షకుమార్ తోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనత్త అయినటువంటి విమలారెడ్డి గారు మీట్ అయ్యారు. మరి ఆమె రాజకీయ ప్రయోజనం ఏం చేస్తా ఉన్నారో, ఈయనకి ఏం కల్పిస్తా ఉన్నారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఈయన ఇంతకుముందు రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడిన ఈయన తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నాడు. దేనికి, ఏం ఆశించాడు, బహుశా ఏమిస్తామన్నారు అనేది నాకు తెలియదు, కానీ ప్రస్తుతం ఆయన మాట్లాడే విధానం దగ్గర ఎక్కడ కనీసం 1% కూడా ఆధారాలు లేవు. కేవలం ఊహాజనితమైనటువంటి కల్పితాలు మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా రాష్ట్రంలో 1,60,00,000 మంది మేము సంఘటితం అవ్వాలి, సంఘటితమైతే ప్రభుత్వానికి మేమంటే ఏంటో చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నేను కాదు, కానీ ఆయన రెచ్చగొట్టే విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడు మీకు వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, నా కంటెంట్ మీకు నచ్చితే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఫార్వర్డ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హర్ష కుమార్ గారు ఒక్కసారి మాట్లాడండి. 2-3 మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇందాక మీకు చూపించింది చాలా తక్కువ. ఒక పాస్టర్ అంట హైదరాబాద్ నుంచి బయలుదేరారంట, తాగుతూ వచ్చి రాజమండ్రి దగ్గర పడిపోయి చచ్చాడంట. నువ్వు తాగడం నువ్వు చూసావా చంద్రబాబు? చూడలేదు కదా చంద్రబాబు నాయుడు. ఒక ముఖ్యమంత్రివే చనిపోయిన మనిషి గురించి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ముఖ్యమంత్రిగా నీకు తెలీదా? ప్రవీణ్ పగడాలని చంపింది ఎవరో నీకు తెలుసు. ఆయన చంపక ముందే ఎలా చంపుతానికి స్కెచ్ చేశారో కూడా నీకు తెలుసు. ఇది సామాన్యులు చేసిన హత్య అనుకుంటున్నారా? సామాన్యులు చేసిన హత్య కాదు ఇది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఒక పెద్ద మనిషి చేయించాడు. దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాన్ని అందించింది కాబట్టి కోర్టుల్లో ఇంత జాప్యం జరుగుతూ ఉంది. గుర్తుంచుకోండి. ఈ రోజున మనం సంఘటన కాకుండా, మనం ఐక్యపక్షం లేకుండా ఏ విధంగా పోరాటం చేయగలం? అది ఆయన చెప్పాడు. ఆయన ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన యాక్సిడెంటల్గా అక్కడ చనిపోయాడు అనేది మీరు చూసారా, లేకపోతే ఆయన తాగటం మీరు చూసారా అని చెప్పి అడిగాడు. తెలంగాణ పోలీసుల దగ్గర నుంచి ఆయన ఎక్కడెక్కడ మందు తాగాడో, మందు కొనుక్కున్నాడో, అట్లాగే ఆయన తాగుతూ తూలుతూ ఎలా బైక్ డ్రైవింగ్ చేశాడో మొత్తం సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. సరే, నేనేమంటున్నానంటే ఆయన చంపటానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరో నీకు తెలుసా? పోనీ వాళ్ళు చంపుతున్నప్పుడు నువ్వు ఎవరి ద్వారానో తెలుసుకున్నావా అనేది నువ్వు సమాధానం చెప్పాలి. తర్వాత ఒక మాట మాట్లాడాడు, ఆయన చంపటానికి, స్కెచ్ చేయటానికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని అన్నాడు. నేను అడుగుతున్నా, ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి ఎక్కడా కూడా ఆయన రాజకీయాల జోలికి పోలా, రాజకీయాల విమర్శలు చేయలా, రాజకీయ పార్టీలు ఏ పార్టీకి ఆయన కొమ్ము గాయలా, ఏ పార్టీకి ఆయన జిందాబాదులు కొట్టలా, ఆయనకు ఆస్తి వివాదాలు లేవు,
టెంపుల్స్ వివాదాలు లేవు. ఏదో 1-2 సందర్భాలలో ఆయన వాక్యాలని చెప్పే క్రమంలో 1-2 సందర్భాలలో హిందువుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసుండొచ్చు. అంత మాత్రం చేత అక్కడ హత్యలు చేసే అంత స్థాయిలో ఆయన ఏం పర్ఫార్మెన్స్ చేయలే. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయన మీద ఏమి కోట్ల రూపాయల ఆస్తులు లేవు. ముఖ్యమైన విషయం, అసలు హర్ష కుమార్ మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడాలి. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, కేఏ పాల్ మీద ఏమైనా జరిగితే ఒకవేళ పాల్ మీద చాలా ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆస్తుల కోసం జరిగింది అనుకోవచ్చు. రెండవది, కేఏ పాల్ కాకుండా ఈ మధ్య సువార్త సభలు అని చెప్పేసి మన కల్వరీ టెంపుల్స్, అలాంటి వ్యక్తి గురించి ఒకవేళ జరిగిందంటే ఏమోలే ఆయనకి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆస్తుల వివాదం ఏమైనా జరిగిందేమో అనుకోవచ్చు. ప్రవీణ్ పగడాల ఒక సాధారణమైనటువంటి పాస్టర్, ఆయన కుటుంబాన్ని పోషించుకున్నటువంటి తోటి వాక్య పరిచయాన్ని చేస్తున్నటువంటి పాస్టర్. ఆయనకి ఎటువంటి రాజకీయ వైషమ్యాలు లేవు. కానీ మీరు రాజకీయ అవసరాల కోసం మీరు రంగులు మార్చి చెప్తున్నాడు. ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అలా అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు తెలియకుండా అలా మాట్లాడటం కరెక్ట్ కాదా కదా అంటున్నాడు. మరి నువ్వు తెలిసి ఒక మాజీ ఎంపీ ప్రజాప్రతినిధి నేత హోదాలో ఉండి ఒక వ్యక్తివై ఉండి ఆధారాలు లేకుండా నువ్వు ఊహించుకొని ఊహాజనితమైనటువంటి కల్పితాలని ప్రజల మధ్య చెప్పడం తప్పు కాదా? ప్రజల్ని రెచ్చగొట్టినట్టు కాదా? అది నేరం కాదా? తర్వాత నువ్వు ఒక వ్యక్తి సంస్కరణ సభలోకి వెళ్తా ఆయన్నే చచ్చిపోయాడు అనేటట్లు మాట్లాడుతున్నావంటే బహుశా నువ్వు ఆల్కహాల్ తీసుకొని స్టేజ్ మీదకి ఎక్కావో నాకు తెలియదు. ఎందుకంటే సభలో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు చనిపోయాడంట అని ముఖ్యమంత్రి అన్నాడు తప్ప నుంచి చచ్చాడంట అని మాట్లాడలా. అంటే మన ఉచ్చారణ బట్టే మనం ఆల్కహాల్ తీసుకొని స్టేజ్ మీదకి ఎక్కామనేది ఒకటి అర్థమవుతుంది క్లియర్ కట్గా. ఇక రెండవ మాట నేను ఏం మాట్లాడుతున్నానంటే, మేము సంఘటితం అవ్వాలి, మనం సంఘటితం అవ్వకపోతే ఎలాగా? ఈయన ప్రవీణ్ పగడాల కేసుని కోర్టులో వాదిస్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఒక స్కానర్ పెడతాను, మీరు ప్రవీణ్ పగడాల సానుభూతి పరులైతే డబ్బులు కొట్టండి అని చెప్పన్నాడు. ఎంతో ₹1 కోటి ఎంతో కలెక్ట్ చేశాడంట. తర్వాత మళ్ళీ ఒక 50-60 లక్షలు కలెక్ట్ చేశాడంట. ఇన్ని డబ్బులు కలెక్ట్ చేసి కనీసం సరైన లాయర్ని పెట్టి వాదించలేని పరిస్థితిలో మీరున్నారా? అంటే ఇదే కదా శవాల మీద పేలాలు ఎరుకునేదంటే ఇదే కదా, ఇలాంటి పనులే కదా. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు కలెక్ట్ చేసిన డబ్బుల్లో ఆ కుటుంబానికి ఏమైనా ఇచ్చారా? వాళ్ళకి ఏమైనా న్యాయం చేశారా అనేటువంటిది మీరు చెప్పాలి. ఇవాళ ప్రవీణ్ పగడాల పేరు చెప్పి ఇంత పెద్ద సంస్కరణ సభ ఏర్పాటు చేయడంలో దీని వెనకాల ఆర్థికంగా ఎవరున్నారు ఏంటి అనేది విశ్లేషణ చేసుకుంటేనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు, 2029లో అధికారం రావడం కోసం వీళ్ళు వాడుతున్నటువంటి డ్రామాలు మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇంకొక మాట, రాష్ట్రంలో 1,60,00,000 మంది మేము సంఘటితం అవుతాం అంటున్నావు. అసలు రాష్ట్రంలో ఈ రోజుకి నిజంగా ప్రభుత్వాలు అలాగే రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి వ్యక్తులు మాటలను కానీ పరిగణలోకి తీసుకుంటే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఏదో అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా బేస్లెస్ ఆరోపణ చేయడంతో పాటు ఈయన సంవత్సరం తర్వాత కూడా స్టేషన్లకు వెళ్ళి ఈయన ఎప్పుడు వాన్మూలం ఇవ్వడు, స్టేషన్లకు వెళ్ళి ఈయన ఎప్పుడు ఏం జరిగిందో అక్కడ చెప్పడు. కానీ మీడియా వేదికలు ఎక్కి మాత్రం అలా జరిగిందంట, జరిగి ఉండొచ్చంట, జరిగిందేమో, జరగబడిందేమో అని చెప్పేసి ఊహాజనితమైనటువంటి కల్పనలు చెప్పడం అనేది ఇక్కడ ఎవరో ఆయన వెనకాల ప్రోద్బలంతో వాళ్ళు నడిపిస్తున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త గతంలో హర్ష కుమార్ తోటి టైప్ అయింది, వాళ్ళు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఆయన తన రూపాంతం మార్చుకున్నాడు. కాబట్టి కేవలం ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసమే మతాల మధ్య చిచ్చుబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీ కేర్ఫుల్ హర్ష్ కుమార్ గారు.